లంబోదరాయ నమః. శ్రీ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న హనుమత్ సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. తారాని ఆధ్యాత్మిక ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం నామరామాయణంలోని 8వ నామం అయిన శ్రీమద్ దశరథ నందన రామ అనే నామం గురించి తెలుసుకుందాం. శ్రీమద్ దశరథ నందన రామ అంటే శ్రీమంతుడైన దశరథుని కుమారుడైన రామ అని అర్థము. దశరథ మహారాజు ఎన్నో యజ్ఞాలు యాగాలు పుత్ర సంతానం కోసం చేస్తే ఆ యజ్ఞాల ఫలంగా శ్రీరాముడు దశరథునికి పుత్రునిగా జన్మించాడు. అందుకే శ్రీమద్ దశరథ నందన రామ అంటారు. ఇక్ష్వాకు వంశజులలో దశరథుడు అనే చక్రవర్తి చాలా గొప్పవాడు, పవిత్ర స్వభావము కలవాడు, గొప్ప కీర్తిశాలి, దివ్యములైన రథములు కలిగినవాడు, ఏనుగులు, శ్యామకర్ణ అశ్వములు వంటి ఎంతో సంపద ఉన్నవాడు, దాన ధర్మాలు చేసేవాడు, శౌర్య పరాక్రమములు కలిగినవాడు, రాజర్షులలో మంచి గుణాలు కలిగినవాడు, ఋషులలాగా తపోధనుడు, చక్రవర్తుల వంశంలో జన్మించిన గొప్ప చక్రవర్తి. అలాంటి మహాత్ముడైన దశరథ మహారాజు సంతానం కోసం అశ్వమేధ యాగం మరియు పుత్రకామిష్టి యాగం చేశాడు. ఆ తర్వాత యజ్ఞపురుషుడు ప్రత్యక్షమై పాయసాన్ని ప్రసాదించాడు. ఈ క్రతువులు అన్నీ ముగిసిన తర్వాత దేవతలందరూ తమ ఆవిర్భావములను స్వీకరించి వారి లోకాలకు వెళ్ళిపోయారు. యజ్ఞ దీక్ష నియమం పూర్తి కాగానే సైనికులు వాహనాల వెంట రాగా మహారాణులతో కలిసి పురానికి వచ్చారు. యజ్ఞానికి వచ్చిన అన్ని దేశాల అధిపతులను దశరథుడు వాళ్ళ యొక్క యోగ్యతను అనుసరించి సన్మానించాడు. వారు సంతోషించి వశిష్ఠునికి నమస్కరించి తమ దేశములకు బయలుదేరారు. ఆ రాజుల యొక్క సైనికులకు కూడా దశరథుడు వస్త్రాభరణములు ఇచ్చాడు. వాళ్ళు చాలా ఆనందంగా వారి రాజులతో దేశములకు బయలుదేరారు. వాళ్ళంతా వెళ్ళిపోగానే ఆనందంగా వశిష్ఠుడు మరియు దశరథుడు అయోధ్యాపురమున ప్రవేశించారు. నగరంలో ప్రవేశించగానే తన అల్లుడు కూతురు అయిన ఋష్యశృంగ మహర్షిని మరియు శాంతాదేవిని సాదరంగా పూజించారు. తర్వాత ఋష్యశృంగ మహర్షి తన భార్య అయిన శాంతాదేవితో కలిసి ప్రయాణమయ్యాడు. రోమపాదుని కూడా సపరివారంగా కొంత దూరం వరకు వీడ్కోలు పలికాడు. ఇన్ని మంచి గుణములు ఉన్న మహారాజు భార్యలు ఆ దివ్య పాయసం ప్రభావంతో గర్భం ధరించారు. ఆ తరువాత పుత్ర సంతానం కోసం ఆలోచిస్తూ ఉండగా ఏడాది గడవగానే కౌసల్యాదేవికి 12 నెలలు నిండిన తర్వాత చైత్ర శుద్ధ నవమి నాడు శ్రీరామచంద్రమూర్తి ఉదయించాడు. ఆ తర్వాత కైకేయికి భరతుడు జన్మించాడు. సుమిత్రాదేవికి లక్ష్మణ శత్రుఘ్నులు కవలులుగా జన్మించారు. దశరథునికి కలిగిన కుమారులు మిక్కిలి తేజోవంతమైన వారు. పుత్రులు జన్మించిన 11వ రోజు జాతకర్మ నామకరణ మహోత్సవాలు జరిపాడు. అప్పుడు వశిష్ఠుడు ఉత్తమ గుణములు కలిగిన పెద్ద కుమారునికి రాముడు అని నామకరణం చేశాడు. కైకేయి కొడుకుకి భరతుడు అని, సుమిత్ర కొడుకులకు లక్ష్మణుడు శత్రుఘ్నుడు అని నామకరణం చేశారు. అయోధ్య ప్రజలందరికీ మృష్టాన్న భోజనంతో వాళ్ళని సంతృప్తిపరిచాడు. బ్రాహ్మణులకు రత్నములను కానుకగా ఇచ్చాడు. అన్నప్రాశన, చౌలోపయనం సంస్కారాలు పిల్లలకి వచ్చే వయసును బట్టి జరిపించాడు. రాకుమారులలో పెద్ద కుమారుడు అయిన రాముడు వంశ ప్రతిష్టను పెంచును అని తండ్రి ఎంతో సంతోషపడతాడు. సమస్త ప్రాణులకు శ్రీ మహావిష్ణువులాగా ఎంతో ప్రేమపాత్రుడు అయ్యాడు. తన 4 కుమారులు చాలా ప్రేమతో ఉన్నారు. లక్ష్మణుడు రామునికి, శత్రుఘ్నుడు భరతునికి చాలా ఇష్టులు. వాళ్ళని చూసి దశరథ మహారాజు ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు అనే 4 దిక్పాలకులతో కూడిన బ్రహ్మదేవునిలాగా ఎంతో ఆనందభరితుడు అయ్యాడు. తేజోమూర్తులు, దూరదృష్టి కలవారు, లౌకిక ప్రజ్ఞానిధులు అయిన తన కుమారులను చూసి దశరథ మహారాజు జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడిలాగా ఆనందించాడు. ఇలాంటి మంచి గుణములు కలిగిన తండ్రికి కొడుకు కాబట్టి శ్రీమద్ దశరథ నందన రామ అంటారు. వచ్చే వీడియోలో మరొక నామం గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తారాని ఆధ్యాత్మిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ గుర్తుపై క్లిక్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. లోకా సమస్త సుఖినో భవంతు. కృష్ణార్పణం.